నియోజకవర్గ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు సోమవారం విజయ గార్డెన్లో నిర్వహించిన క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కె దీపక్ జాన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవ సమాజం కోసం వారిని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం కోసం అనేక సంక్షేమ పథకాలను రూపొందించిందన్నారు. అందులో ముఖ్యంగా క్రైస్తవ యువతి యువకులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ కోసం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహించే గ్రూప్ 1 పరీక్ష కోసం అర్హత కలిగిన యువతి యువకులకు ఉచిత కోచింగ్ అందిస్తుంది. బీద విద్యార్థులకు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మైనారిటీ కార్పొరేషన్ స్కూల్లో ఉచిత విద్యను అందిస్తున్నారు. గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అనంతరం విదేశాలలో పీజీని అభ్యసించే క్రైస్తవ విద్యార్థులకు 20 లక్షల రూపాయల ఉచిత ఆర్థిక సహాయం అందిస్తుంది. అదేవిధంగా చర్చిల నిర్మాణం కొరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. నిరుద్యోగ యువతి యువకులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంల ద్వారా శిక్షణ ఇప్పించి సబ్సిడీపై ఎలక్ట్రికల్ కార్లు, ఎలక్ట్రికల్ ఆటోలు, ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలకు బ్యాంకు రుణాల ద్వారా అందిస్తుంది. చిన్న తరహా పరిశ్రమల్లో మహిళలకు 1 లక్ష రూపాయల నుండి 7 లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో రుణాలను అందిస్తుంది. ఇలాంటి అన్ని సంక్షేమ పథకాలను బీసీసీ సర్టిఫికెట్ కలిగిన క్రైస్తవ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలోని క్రైస్తవులందరూ మీ సమస్యలు తెలియజేసినప్పుడు అన్ని సమస్యల పరిష్కారానికి నా వంతుగా కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా క్రైస్తవ సహోదరులు మరణించినప్పుడు వారి కొరకు సమాధి స్థలం లేనందున దాని ప్రభుత్వం నుండి కేటాయించి చుట్టూ ప్రహరీ గోడకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రసంగికులుగా అంతర్జాతీయ ప్రసంగికులు కాటమరాజు, నియోజకవర్గ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ముడ్లగిరి, కాంతాయ, చిలక విద్యాసాగర్, కమిటీ సభ్యులు కెఎస్ విక్టర్, దైద సల్మాన్ రాజ్, పుట్టల ఎలిషా, హెర్నీ, మోజెస్ చార్లెస్, బెంజమిన్, చెట్టుపల్లి శ్యామ్, యేసురత్నం, దైవాంజనులు, పుట్టల గిద్దోన్ శేషయ్య, ముల్లపూడి స్పర్శన్ కుమార్, దామరచర్ల అడవిదేవులపల్లి నియోజకవర్గ ఫాస్టర్స్ సంఘ పెద్దలు, విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మరియు నేను పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ప్రణాళిక, కార్పొరేషన్ ప్రణాళిక వీళ్ళకు వివరించడం జరిగింది. కార్పొరేషన్ పరంగా మరియు ప్రభుత్వ పరంగా క్రైస్తవులకు అందే సంక్షేమ కార్యక్రమాల గురించి వీళ్ళకు వివరించడం జరిగింది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేకి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కమ్యూనిటీ హాలు మరియు సమాధుల స్థలం కొరకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగానే స్పందించారు. ఖచ్చితంగా మిర్యాలగూడ నియోజకవర్గానికి ఏదైతే సమాధుల కొరకు స్థలం ఉందో మరియు కమ్యూనిటీ హాల్ కూడా చేసి పెడతామని ఎమ్మెల్యే గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ కార్పొరేషన్ క్రైస్తవులకు ఈ సంవత్సరం చేయబడుతుంది. దానిపైన కూడా వివరించడం జరిగింది. ఏదైతే సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ అయినా కానీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో అడ్మిషన్ అయినా కానీ, యూపీఎస్సీ ఫ్రీ కోచింగ్ అయినా కానీ, గ్రూప్ 1 మెయిన్స్ ఫ్రీ కోచింగ్ అయినా కానీ, లోన్స్ అయినా కానీ, డ్రైవర్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అయినా కానీ, వీటి పైన అంతా వివరించడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. వచ్చే 1 సంవత్సరంలో ఖచ్చితంగా క్రైస్తవులకు మేలు జరిగే కార్యక్రమం ఈ కార్పొరేషన్ చేస్తుందని మీకు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. మిర్యాలగూడ నియోజకవర్గం స్థాయి పాస్టర్స్ సంఘ పెద్దల సదస్సు జరిగింది. అది మిర్యాలగూడ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున జరిపించడం జరిగింది. మరి దానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు, నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మాకు క్రిస్టియన్ వెల్ఫేర్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు దీపక్ జాన్ గారు కూడా రావడం జరిగింది. వారు వచ్చి మాకు చాలా హామీలు ఇచ్చారు. మాకు అన్ని విధాలుగా వాళ్ళు మాకు ఎడ్యుకేట్ చేశారు. మేము క్రిస్టియన్ల తరఫున మరి ఈ ప్రభుత్వానికి మేము మరి ఒకవేళ మాకు ఇచ్చినటువంటి ఆయన చెప్పిన ప్రకారంగా వచ్చే అన్నింటిని కూడా మేము పొందుకొని ప్రభుత్వానికి కృతజ్ఞతలమై ఉంటామని తెలియజేస్తున్నాం. ఈ రోజున మిర్యాలపట్నం హౌసింగ్ బోర్డులో గల విజయ గార్డెన్లో మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రైస్తవ ఆత్మవేళ సమ్మేళనం జరిగింది. దానికి రాష్ట్ర క్రిస్టియన్
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి దీపక్ జాన్ గారు మరియు మన స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు వారు వచ్చారు. తర్వాత దాంట్లో ముఖ్య ప్రసంగులుగా వినయదీప్ కాటమరాజు గారు కూడా హైదరాబాద్ నుండి రావడం జరిగింది. కార్యక్రమం అంతా కూడా మంచిగా విజయవంతమైంది. ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి నియోజకవర్గంలోని సంఘ కాపర్లకు, సంఘ పెద్దలకు, విశ్వాసులందరికీ కూడా మిర్యాలగూడ కాన్స్టిట్యుయెన్సీ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సమావేశంలో మాకున్నటువంటి సమస్యల్ని పెద్దల దృష్టికి తీసుకెళ్ళినాము. వారు కూడా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. పోయిన నెల 4వ తారీఖు నాడు ఈ మిర్యాలగూడ కాన్స్టిట్యుయెన్సీ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫామ్ కావడం జరిగింది. దీంట్లో ఓన్లీ ఎల్డర్స్ మాత్రమే ఎన్నుకోబడ్డాము అందరి సమక్షంలో. ఈ సంఘము మిర్యాడ నియోజకవర్గంలోని అన్ని సంఘాలకి, విశ్వాసులకి వాళ్ళకి కావాల్సి ఏ రకంగా మాతో అవసరం ఉన్నా కానీ అన్ని వేళలా అన్ని విధాలుగా మేము అన్ని సహకరిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.